ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 9 తారీఖు మంగళవారం 2024. సో ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,250 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,400 రూపాయలు ఉన్నది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,900గా ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,300గా ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,010 రూపాయలుగా పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,010 రూపాయలుగా పలికింది. ఒడిశా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,740 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,980 రూపాయలుగా ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,276 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,765 రూపాయలుగా పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు. సో రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి అన్ని రాష్ట్రాల్లో. సో దీనికి కారణం వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదు కాబట్టి మన తెలంగాణ మరియు అన్ని రాష్ట్రాలు అయితే పత్తి ధరలు పడిపోయినాయి. సో ఇకనైనా పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది. దాని గురించి మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్.